కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఇండియన్ ఫ్యాన్స్ అండ్ అవర్ క్రికెట్ టీమ్. మనం ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచేసాం. అసలు ఈ ఫీలింగ్ ఎంత బాగుంది భయ్యా. ఒక క్రికెట్ ఫ్యాన్ గా ఈ అనుభూతి మాటల్లో చెప్పలేం. బ్రెయిన్ లోని డోపమైన్ అదేనండి, హ్యాపీ కలిగినప్పుడు రిలీజ్ అయ్యే హార్మోన్ గంగలా పొంగుతుంది. అబ్బబ్బబ్బా, ఏమా ఆట, ఏమా టీం, ఎవరికి ఎవరు తీసిపోరు. నిజంగా అంటే ఛాంపియన్స్ లాగే ఆడారు అందరూ. యావత్ భారతాన్ని ఆనందంలో ముంచెత్తారు. హాయ్ హలో, వెల్కమ్ టు ఆర్ఎస్ స్పోర్ట్స్. ఇవాల్టి వీడియోలో మనం ఛాంపియన్స్ ట్రోఫీ, రోకోకు అదేనండి బాబు మన రోహిత్ శర్మ, కోహ్లీలకు ఎంత చిరస్మరణీయమో మాట్లాడుకుందాం. నచ్చితే లైక్ కొట్టు, మీ ఫ్రెండ్స్కు షేర్ పెట్టు. శక్తిలో ఏం లేదో, బిల్లాలో ఏం లేదో, కంట్రీలో ఏం మిస్ అయిందో అన్నీ ఇందులో ఉంటాయి. గడిచిన దశాబ్దంన్నర కాలం నుంచి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ సేవలు అనిర్వచనీయం. మాటల్లో వర్ణించలేనంత ఘనకీర్తిని వారు ఇండియన్ క్రికెట్ కు అందించారు. ముఖ్యంగా అటు వైట్ బాల్ క్రికెట్, ఇటు రెడ్ బాల్ క్రికెట్ లో ఇండియాకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించారు. మన పాత జమానాలో 1970-80s లో వెస్టిండీస్, 1999 టు 2015 వరకు ఆస్ట్రేలియన్ టీం క్రికెట్ ను ఎలా శాసించాయో అంతకంటే వేగంగా, ధీటుగా, గొప్పగా నేటి మన ఇండియన్ టీం క్రికెట్ వరల్డ్ ను తమ ఆటతో శాసిస్తుంది. అందుకు కారణం ఎవరు? ఇదంతా నిన్న మొన్న ఏం జరగలేదు. పక్కా ప్రణాళిక ప్రకారం 20 years శ్రమ ఇదంతా. మాతో గేమ్ ఆడడం అంటే కోర్లో నింటేసుకుంది ఇప్పుడు అనుకున్నారు. బిడ్డ చీరి గిన్నె బొంద పెడతా. ఇండియన్ క్రికెట్ చాలా లో కాన్ఫిడెంట్ లో ఉన్నప్పుడు నేనున్నా అంటూ ముందుకు నడిపించిన సౌరవ్ గంగూలీ, సచిన్ టెండూల్కర్, MS ధోని, కోచింగ్ లో రవి శాస్త్రి, రాహుల్ ద్రావిడ్, ఆ తర్వాత విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ గొప్ప గొప్ప విజయాలు అందించారు. Many great people to all my salute ra. విరాట్ కోహ్లీ బ్యాటింగ్ రికార్డులు, అతని పరుగుల దాహం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. చేజింగ్ మాస్టర్ గా తాను ఒంటి చేత్తో గెలిపించిన మ్యాచ్లు ఎన్నెన్నో. అపోజిషన్ బౌలర్స్ కు నిద్ర లేకుండా చేశాడు అతను. వాడికి రూల్స్ తెలియవేమో, తెలిసిన కూడా ఫాలో అవటమో. అంతటి ఘనకీర్తి గల విరాట్ కోహ్లీ గురించి క్రిటిక్స్ వేలెత్తి చూపారు. ఇక తన పని అయిపోయింది, జట్టుకు భారంగా మారాడు, ఇంకెంతకాలం, కొత్త తరానికి అవకాశాలు ఇవ్వరా అంటూ గేలి చేశారు. అలాంటి వారందరికీ ఇప్పుడు తన బ్యాట్తో సమాధానం చెప్పాడు విరాట్. ఛాంపియన్స్ ట్రోఫీకి పెద్దగా అంచనాలు లేకుండా వచ్చిన కోహ్లీ తన మాస్టర్ క్లాస్తో టీంకు కప్పును అందించాడు. పాకిస్తాన్ మీద అతను చేసిన సెంచరీ చూడండి, సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై అతను చేసిన 84 runs చూడండి. ఇందులో భీకర షాట్లు లేవు. స్లో పిచ్ మీద ఎలా బ్యాటింగ్ చేయాలో అందరికీ చూపించాడు. టీంకు తానున్నా అంటూ వెన్నెముకలా నిలిచాడు విరాట్. ఒక రేంజ్ తర్వాత మన దగ్గర మాటలుండవు, కోతలే. రోహిత్ శర్మ 2021లో BCCI ఇండియన్ టీంకు కెప్టెన్గా రోహిత్ శర్మను తీసుకున్న నిర్ణయం ఇప్పుడు భారత క్రికెట్కు వరుసగా 2 ICC మేజర్ ట్రోఫీస్ను అందించింది. 2024 T20 వరల్డ్ కప్, నేడు ఛాంపియన్స్ ట్రోఫీ. గ్రేట్ అచీవ్మెంట్ అనాల్సిందే. ఇండియన్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ వరకు, అసలు 2023 ODI వరల్డ్ కప్లో టీం ఓడిపోకుండా ఫైనల్కు తీసుకురావడం అదృష్టం తలకిందులై ఇండియా ఓడిపోయింది, కానీ అది కూడా మనమే గెలవాల్సింది. కెప్టెన్గా రోహిత్ శర్మ ఏం చేశాడు? లాస్ట్ ఇయర్ T20 వరల్డ్ కప్లో, ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీలో ఇండియా ఒక్కటంటే ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా అప్రతిహతంగా కప్పును గెలిచింది. రోహిత్ శర్మ పని అయిపోయింది అన్న అందరినోళ్లను ఫైనల్లో తన మ్యాచ్ విన్నింగ్ నాక్తో నోరు ముయించాడు. తనలోని ఆటనంతా ఫైనల్ కోసం దాచుకున్నట్లు 76 runsతో టీంకు తన విలువను చాటు చెప్పాడు. ఇండియా వరుసగా ఇలా ట్రోఫీస్ గెలవడం ఇచ్చిన ఆనందం, దానితో పాటు రోకో ఇద్దరు రిటైర్మెంట్ చేయకుండా ఆటలో కొనసాగుతాం అని చెప్పడం ఇంకా కిక్కిచ్చాయి. ఇంత చెప్పిన తర్వాత కూడా మీకేం అర్థం కాకపోతే, just get the hell and heaven.